A faithful stewardship, managing God's gifts with purpose. స్టివార్డ్షిప్ అంటే తెలుగులో దాన్ని ఏమంటారంటే భోజనం వడ్డించేవాడిని, లేకపోతే కాపలాదారుడు, కావలి కాసేవాడు, వాచ్మెన్ కాదు. దేవుని నుండి ఏదైతే మనకు వచ్చిందో దాన్ని కాచేవాడు స్టివార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, కనపడుతున్నాడు కదా, ఈ వ్యక్తి చాలా గొప్పవాడు అనమాట, చాలా గొప్పవాడు, బాగా ఆస్తుంది, చాలా ఆస్తుంది. ఆయనకి రోగం వచ్చింది, ఇంకా చనిపోతాడని డాక్టర్స్ చెప్పారు. ఎవరిని నమ్మలేడు, భార్యని నమ్మలేడు. భార్యని నమ్మితే చిన్న కొడుకు రాసేస్తుంది ఆస్తి అంతా, పెద్ద కొడుకుని అన్యాయం చేస్తుంది. నా తమ్ముళ్ళు నా బిడ్డలకు అన్యాయం చేస్తారు, నా చెల్లెళ్ళు నా కుటుంబానికి అన్యాయం చేస్తారు. దీన్ని ఎట్లాగా సార్ట్అవుట్ చేయాలి? ఇంత ఆస్తిని నా బిడ్డలు రైట్ఫుల్గా, నా బిడ్డలు వాళ్ళ అధికారంతోనూ మంచితనంతోనూ ఆస్తిని స్వాధీనపరచుకోవాలా, ఎలాగా? అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే సీనియర్ గారిని పిలుస్తాడు, ఒక మంచి వ్యక్తిని పిలుస్తాడు. నాకు తెలుసు నీకు ఆశ లేదు, నాకు తెలుసు నీకు దురాశ లేదు, మంచివాడివి నువ్వు. ఇదిగో నా ఆస్తి వీలునామా మొత్తం నా బిడ్డల మీద రాస్తున్నాను, మొత్తం వాళ్ళదే. కానీ స్నేహితుడా, ఒక మంచి పని చేయి. ఎప్పుడైతే నా కుమారులు యోగ్యులవుతారో, ఎప్పుడైతే వాళ్ళు పైకి వచ్చి వాళ్ళ కాళ్ళు నిలబడతారో, ఆ ఆస్తిని వారికి నువ్వే అందచేయని చెప్పేసి కస్టోడియన్గా మిమ్మల్ని పెట్టేస్తాను నేను కాదు, సారీ, అతను మిమ్మల్ని కస్టోడియన్గా పెట్టేస్తాడు. అంటే ఆ ఆస్తి మీరు పరిరక్షిస్తారు, సంపూర్ణ అధికారం ఉంది, దాన్ని మీరు అమ్మలేరు, తనఖా పెట్టలేరు, ఎవరికి కూడా లీజ్కి ఇవ్వలేరు. కానీ దాని మీద సర్వాధికారం మీకు ఉంది. ఇవాళ వద్దో కూడా డిసైడ్ చేస్తారు మీరే, మీరు ఏమన్నా జరుగుతుంది, అంత అధికారం మీకు అతను ఇచ్చాడు. అప్పుడు మీరేం చేస్తారంటే చూస్తారు, మీరు మంచి వ్యక్తి కాబట్టి, దురాలోచనలు దురాశలు లేవు కాబట్టి మీ దగ్గర చూసి ఫలానా సమయం వచ్చినప్పుడు, ఎప్పుడైతే వాళ్ళ బిడ్డలు యోగ్యులయ్యి వారు నిజంగా స్వతంత్రించుకోవడానికి వారు అర్హత పొందితే అప్పుడు మీరు ఇస్తారు. అప్పటిదాకా అదంతా ఎవరి చేతిలో ఉంటుంది? మీ చేతిలోనే ఉంటుంది. దాని మీద అధికారం ఉంటుంది, ఏమన్నా చేయొచ్చు. కానీ దాన్ని అమ్మకూడదు, పాడు చేయకూడదు, తనఖా పెట్టకూడదు, లీజ్కి ఇవ్వకూడదు, దాని మీద దుర్వ్యసనములకే కానీ దేనికి వాడకూడదు. ఇంక మీరు చూసుకోవడం వరకే. కాపల, దీన్ని స్టివార్డ్స్ అంటారు. మన కాంది మన దగ్గరుండి దాని మీద సర్వాధికారం మనకు ఉంటుంది, కానీ దాన్ని మనం ఏం చేయకూడదు. మంచిగా చూసి పెంపొందించి సరైన సమయంలో సరైన వారికి మళ్ళీ తిరిగి ఇచ్చేసేయాలి. దాన్ని స్టివార్డ్షిప్స్ అంటారు. స్టివార్డ్స్, కాపల. మనకు అర్థమయ్యే కాపలాదారుడు అంటే ఎవరు? వాచ్మ్యాన్. మనం లోపల ఉంటే బయట కాచేవాడు, డబ్బులు ఇచ్చి తీసుకునేవాడు. అది. సో ఈరోజు ఆ వాచ్మెన్ గురించి మాట్లాడలేదు, స్టివార్డ్స్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను మళ్ళీ వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరంతా ఎవరి సొత్తు? నా సొత్తా? నా అర్థం ఇచ్చుకోనా మిమ్మల్ని? నేను మిమ్మల్ని విడుదల చేశానా? పాపం నుంచి నేను బయట లాగాను మిమ్మల్ని ఏమన్నా? సో ఎవరి సొత్తు మీరంతా? మరి నేను ఎవరి సొత్తు? ఓకే, మీరు దేవుని సొత్తు. ఓకే, ఇప్పుడు ఆయన సొత్తుని నాకు అప్పచెప్పాడు కొంతకాలం నన్ను ఇక్కడ ఉండటానికి. సరైన సమయంలో సరైన సమయం వచ్చే వరకు ఉంచి నేను మళ్ళీ మిమ్మల్ని ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పారు. మీ మీద అధికారం ఉంది. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, మీ మీద నాకు సర్వాధికారం నాకు ఉంది అంటున్నాడు. మీ ఆస్తి మీద నాకు అధికారం ఉంది అంటున్నాడు. కానీ నేను రూపాయి కోరుకోవట్లా, కానీ మీ ఆస్తుల మీద కూడా నాకు అధికారం ఉందని అపోస్తలుడు పౌలు శిష్యులతో మాట్లాడుతున్నాడు. కానీ అధికారం ఉంది నాకు, కానీ అది నేను ఆశించకూడదు. అది శ్రీను గారు బైక్ మీద అధికారం ఉంటుంది, మీ ఇంట్లో టీవీ మీద అధికారం ఉంటుంది, వాళ్ళ ఇంట్లో గ్రైండర్ మీద అధికారం ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ మీద అధికారం ఉంటుంది, కానీ వాటిని నేను ఆశించకూడదు. వింటాం కొంచెం ఎబ్బెట్టుకుంది కదా, కానీ ఇదే నిజం. ఇదే నిజం.
మీ బ్యాంక్ బ్యాలెన్స్ల మీద అధికారం ఉంది, మీ ఇంట్లో అకౌంట్ మీద ఎంత డబ్బులు నాకు అధికారం ఉంది. కానీ దాన్ని నేను ఆశించకూడదు. ఆశిస్తే దేవుని విషయంలో నేను క్షమించడు దేవుడు. ప్రతి ఒక్క దాని మీద అధికారం. కానీ మీరు మిమ్మల్ని అప్పచెప్పాలి. మళ్ళీ ఓర్ని అప్పచెప్పకూడదు. మీ పై ఉన్న అధికారులు మీ మీద ఒక రోజు లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఉన్నారు కాబట్టి మీరు ప్రేమతోనూ జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఓర్ని అప్పచెప్పడం కాదు, మళ్ళీ వెళ్ళి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. మరి ఇంతకాలము శ్రీను గారి దగ్గర ఉన్నారు కదా, ఇంతకాలము కుమారుని దగ్గర, ఇంతకాలము శరత్ గారు ఉన్నారు కదా, ఏంటి సంగతి? రిపోర్ట్ నేను ఇవ్వాలి. మళ్ళీ విత్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆ రోజు ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి చనిపోయాడు. వాళ్ళ బిడ్డలు రావాల్సిన ఆస్తి అంతా మీ దగ్గర ఉంది. మీరు చేతిలో పెట్టేస్తారా ఆస్తిని? లేకపోతే ఏమన్నా పవర్ ఆఫ్ అటార్నీ మార్చి ట్రాన్స్ఫర్ డీడ్స్ చేసుకొని ఇస్తారా? ఎవరి చేతిలో పెట్టేస్తారా? శరత్ గారు ఆస్తిని మామూలుగా వాళ్ళకి ఇచ్చేసేయాలి. పిల్లలకి ఇవ్వాల్సి వస్తే ఆ పవర్ని మీరు మారుస్తారా? లేకపోతే డీడ్ని మార్చి, ఓనర్షిప్ డీడ్స్ మార్చి వాళ్ళ చేతిలో పెడతారా? లేకపోతే పట్టాలు ఇచ్చేస్తారా? మారుస్తాం. అధికారం నాకుంది. ఇప్పుడు ఇంకా వాళ్ళ యోగ్యులయ్యారు. డీడ్ రాయాలి. ఏమని డీడ్ రాయాలి? ఇప్పటిదాకా నాకు అధికారం ఉంది, వాళ్ళు యోగ్యులయ్యారు కాబట్టి నేను వాళ్ళకి రాస్తున్నాను, నా పవర్స్ అన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. నేను ఇంకా నాకేముండదు. ఏమండి? అట్లాగా ఒక ట్రాన్స్ఫర్ లెటర్ కూడా నాకు కావాలి. మీ అందరి మీద నేను ఇవ్వాల్సి వస్తుంది. మీ పైరు లెక్క చెప్పవలసిన వారు ఉన్నా కాబట్టి నేను లెక్క కూడా ఇవ్వాలి. అదే ట్రాన్స్ఫర్ డీడ్. అడుగుతారు దేవుడు అందరి మీద. రైట్ ఫ్రమ్ చిన్నయ్య టు పెద్దయిన అందరు లెక్కలన్నీ ఇవ్వాల్సింది. తప్పని కూడా తప్పదు. అందుకే వారు మిమ్మల్ని వెళ్ళేటప్పుడు వారి సంతోషంతో మిమ్మల్ని కాయాలే కానీ బాధతోనూ దుఃఖముతోనూ వారు మిమ్మల్ని కాయకూడదు అంటున్నారు. లెటర్లు మారిపోతాయి కదా, డీడ్లు మారిపోతాయి. రైట్. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది చాలా ముఖ్యం. ఒక భర్త భార్యకి కాపలాదారుడు, ఒక తల్లిదండ్రులు బిడ్డలకి కాపలాదారులు. మీ బిడ్డల విషయమై తల్లిదండ్రులు మీరు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. భర్తలు మీ భార్యల పట్ల మీరు లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. భార్యలు మీ భర్తల పట్ల మీకు లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. కానీ పిల్లలకు అధికారం లేదు, తల్లిదండ్రుల అధికారం చూసేలేదు. వాళ్ళు లెక్క అప్పచెప్పాలి. జాగ్రత్తగా ఉండండి. ఇష్టానుసారంగా ఉండొద్దు. ఏమైతే ఏముందిలే, దేవుడు రాక ఇంకా టైం ఉంది కదా, దేవుడు నన్నేం చేస్తాడులే, ఉంటాడా, చేయగలడా, నన్ను దేవుడు అర్థం చేసుకునే దేవుడులే. నెవర్ థింక్ లైక్ దాట్. దేవుడు అర్థము చేసుకుంటాడు, అర్థమయ్యేలా కూడా చేస్తాడు. ఒక్క దెబ్బ కొడితే మన బతుకులేంటండి? ఆరోగ్యం మీద కొడితే మన బతుకులేంటండి? ఆర్థికంగా కొడితే మన బతుకులేంటండి? సామాజికంగా కొడితే మన బతుకులేంటండి? సావే అనుకుంటాం మనమైతే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లుంటాయంటే అండి, చిన్న అవమానం వచ్చినా చచ్చిపోదా అనిపిస్తుంది. అదే పెద్దింటి వాళ్ళు అనుకోండి, వాళ్ళ మీద మర్డర్ కేసు ఉన్నా కూడా వాళ్ళు ఎట్టుంటారంటే అసలు చీమ పక్కన నుంచి వెళ్ళిపోతుందిలే మనకెందుకులే అనుకుంటారు. వాళ్ళ మీద ఎంత దొమ్మి కేసు ఉన్నా కూడా అసలు లెక్కే ఉండదు. మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయంలో. రెండోది గుర్తుపెట్టుకోండి, ఈ స్టివార్డ్షిప్ అనేది ఎక్కువగా ఎక్కడ వస్తుందంటే ఈ పవర్ ఆఫ్ డీడ్, పవర్ అటార్నీ, ఆస్తులు సేకరించడము, ఇంకొకరు ట్రస్టీగా ఉండటము, ఆ ట్రస్టీ అంతా చూసుకోవటము, ఆ ట్రస్ట్ అయిపోగానే ఇంకొకరికి బదిలీ చేయటము అనే దాంట్లోనే ఈ నోటరీ రాసేవాళ్ళు లేకపోతే దస్తావేజులు రాసేవాళ్ళు స్టివార్డ్స్ అని రాస్తూ ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు బెనవలెంట్ మినిస్ట్రీస్ ఉంది, అట్లాగే బెనవలెన్స్ బ్యూరో ట్రస్ట్ ఒకటి ఉందనుకోండి. ఆ ట్రస్ట్లో ఇవన్నీ ఉంటాయి, కానీ వీటి మీద మా పేర్లు ఉంటాయి, అధికారం ఉంటుంది, కానీ వాడుకోలేము. అది మీరు వేసే డబ్బులు ఉంటాయి చూసారు, అందరూ ఎంత వేసుకుంటాం కదా, అవన్నీ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అన్ని నా దగ్గర ఉంటాయి, రూపాయి కూడా వాడటానికి లేదు. అలా ఉంది డీడ్. ఒకవేళ అట్లా ఉండకుండా కనుక ఆడిట్ జరిగిందంటే మిగతాదంతా ఏం కట్టాలి? మనం ట్యాక్స్ లోపలనే కట్టాలి. మొత్తం బయటపడతాయి, లొట్టలేని ఆపుకుంటే పోలా. రెండోది, సో ఈ స్టివార్డ్స్ అనేవాళ్ళు ఎట్లా ఉంటారంటే ప్రతి కుటుంబంలోనూ ఉంటారు. భర్తగానో భార్యగానో ఉంటారు, తల్లిదండ్రులుగానో ఉంటారు. ఈ ఆలయంలో ఇక్కడ నేను, మీ ఇంట్లో ఎవరు?
మీ ఇంట్లో ఎవరు? మీ ఇంట్లో ఎవరు? మీ ఇంట్లో ఎవరండి? మీరే. సో ఇక్కడ నేను పాస్టర్ని, మరి మీ ఇంట్లో పాస్టర్ ఎవరు? నచ్చినా నచ్చకపోయినా మీ ఆయనే అండి. మీరే పాస్టర్. ఏం చేయాలా? పాస్టర్ ఈ గొర్రెలు చూసుకున్నట్లు మీరు మీ ఇంట్లో భార్యని బిడ్డల్ని గొర్రెల మాదిరి చూసుకోవాలి. వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలా. అదో లైన్, అంతే, పోతా ఉండాలా. గొర్రెల్ని కాపరు చూసుకుంటే ఎట్టుంటది? గొర్రెలన్నీ కలిసి కాపర్ని చూస్తే ఎట్టుంటది? బాగుంటుంది. చెప్పండి. ఇప్పుడు గొర్రెలు ముందు వెళ్తాయి, కాపర్ వెనకాల వస్తాడు. ఇప్పుడు కాపర్ ముందు పోయి వెనకాల గొర్రెలు వస్తే ఎట్టుంటాయి? అట్టుంటది భార్యలు ముందుకు వెళ్తే. సో ఆ లైన్, దేవుడు, భర్త, భార్య, బిడ్డలు, ఈ లైన్ ఉన్నంత వరకు స్టివార్డ్స్, ఒకరి మీద ఒకరు అధికారం ఉంటుంది. ఆ అధికారంతో పాటు వారు వేరే వాళ్ళకి, దేవునికి లెక్కప్ప చెప్పాలి. నా పాయింట్ నెంబర్ 1, రికగ్నైజింగ్ గాడ్ యాజ్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడే సర్వము మీద సర్వాధికారములు ఆయనకే ఉన్నాయి అని మీరు గ్రహించాలి. అన్నిటి మీద. హగ్గై 2:8 చూద్దాం ఒకసారి. హగ్గై 2:8. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా వాక్కు. ఫర్ ఎగ్జాంపుల్, బంగారం ఉంది. ఓకే, డేవిడ్ దగ్గర బంగారం, నక్షత్రం మీద బంగారం. ఇప్పుడు నేను కొనుక్కున్నా, ఇది నాది, మా డాడీ కొనిచ్చాడు, మా మమ్మీ కొనిచ్చింది, నేను కొనుక్కున్న, నాది, నా డబ్బులు అంటానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ రాస్తుంది, బంగారం అయిందే, వెండి అయిందే. సో మీరు ఎవరు ధరించినా, క్రైస్తవులు ధరించినా, క్రైస్తవులు కానివారు ధరించినా, దేవుడిని నమ్మేవారు ధరించినా, దేవుడు నమ్మని వారు ధరించినా, ఆ బంగారము వెండి ఏదైతే ఉందో అంతా కూడా ఆ దేవునిదే. ఇంకా క్లారిటీ ఇస్తాను మీకు నేను. కీర్తనలు 24:1. కీర్తనలు 24:1. ఆయనది మనం వేసుకున్నంత మాత్రాన అది బందైపోదు. భూమి ఆకాశం సృజించారండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. భూమి తయారు చేసింది ఎవరు? ఆకాశాన్ని తయారు చేసింది ఎవరు? ఇప్పుడు భూములు, మీకు హెచ్బి కాలనీలో స్థలం, ఇల్లు ఉంది కదా, స్థలం మీదే కదా, ఇది నాది అంటే అసలు ఆ భూమి తయారు చేసింది ఎవరు? మేమంటాం అక్కడ హెచ్బి కాలనీలో ఇదంతా మాదే. అవునా? ఇదంతా ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఈ భూమిని తయారు చేసింది ఎవరు? దేవుడు. మరి ఆయనదే కదా లెక్క ప్రకారం. ఎంత భూమి ఎంత ఆయనదే, భూమిలో దొరికే బంగారము ఆయనదే, భూమిలో దొరికే వెండి ఆయనదే. అందుకే ఆయన మనకి ఇచ్చాడు, మనం వాడుకుంటున్నాం కొంతకాలం. చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళట్లా, ఎందుకు? అది మనది కాదు కాబట్టి. వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురావట్లా, ఎందుకంటే మన దగ్గర ఏమీ లేదు కాబట్టి. మనం రాకముందు అంతా ఆయనదే, మనం పోయాక అంతా ఆయనదే. ఇవాళ మనం వేసుకుంటాం బంగారం అండి, మనం వేసుకుంటామండి బంగారం, మనం పోతాం. ఎవరు వేసుకుంటారు తర్వాత? ఎవరు వేసుకోరా? పిల్లలు వేసుకుంటారు. వాళ్ళ దగ్గర బంగారం పోద్ది, ఇంకోటి వేసుకుంటాడు. వాడు అమ్ముకుంటాడు బంగారం డబ్బు కోసం, ఇంకోటి కొనుక్కుంటాడు, దాన్ని కరగబెడతాడు, ఇంకోలా తయారు చేసుకుంటాడు, ఇంకొకటి వేసుకుంటాడు. వాడి దగ్గర ఇంకోటి కొట్టేస్తాడు, ఆడేసుకుంటాడు, వాడి దగ్గర ఇంకోటి కొట్టేస్తాడు, వాడు అమ్మేసుకుంటాడు, మళ్ళీ కరగేసు ఇంకోటి వేసుకుంటారు. చేతులు మారుతున్నాయి కానీ బంగారం అదే, చేతులు మారుతున్నాయి, అధికారం మాత్రం ఆయనదే. ఆఖరికి ఆయన చేసిన భూమిలోనే ఆ బంగారం అక్కడ చెల్లిపోవాలి అందరూ. ఒకరోజు వస్తుంది, ఈ భూమి మీద ఎవరు ఉండరు, ఆయన బంగారం అక్కడే ఉంటుంది, ఆయన వెండి అక్కడే ఉంటుంది. మనమే ఉన్నాం. సో ఇది నాది, అది నాది, ఇది నాది. నో, డోంట్ సే దాట్. అన్ని దేవునియే. బట్టలు నేను కొనుక్కున్నానండి డబ్బులు ఇచ్చి, అయినా దేవుంది. ఎట్లాగైంది బట్టలు దేవుంది? ఈ యొక్క మెటీరియల్ ఎక్కడ నుండి వచ్చింది? కాటన్ మెటీరియల్. దేవుని ముడి పదార్థం ఉంది ఏంటండి?
దేవుని ముడి పదార్థం ఉందిగా, ఆ ముడి పదార్థం భూమి నుండి వచ్చిందేగా. ఇవాళ నేను డబ్బులు ఇచ్చి భోజనం చేస్తా, అది పండించిన రైతు అంటారు కొంతమంది. అవును, పండించింది రైతే, కానీ రైతు ఎక్కడ పండించాడు? దేవుడు ఇచ్చిన భూమిలోనే పండించాడు. దేవుంది అది. సో మీ దగ్గర ఉన్న డబ్బులు ఉన్నాయి చూసారా, ఏ రూపాయలు తీయండి బయటికి, దాని మీద మీ పేరు ఉండదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండదు. అది ఎవరిది? అది మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్, 500 రూపాయలున్నా మీ దగ్గర, 2000 రూపాయల నోట్లున్నా, 1,00,000 రూపాయలున్నా, 5 లక్షలున్నా, అది మీది కాదు, గుర్తుపెట్టుకోండి. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది గవర్నర్ సంతకం పెట్టాడు, బాండ్ అని సంతకం పెట్టాడు, అది మీది కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు మన దగ్గర ఉన్నాయి, ఇది నా డబ్బు అని చెప్పుకోవడానికి లేదు. ఏదో రోజు మోడీ లాంటి మళ్ళీ ఇంకొకటి వచ్చి రాత్రి డిమానిటైజేషన్ నోట్లు రద్దు చేస్తానని అనుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టి ఆమోదిస్తుంది. మీ దగ్గర ఎంత ఉన్నా చిత్తు కగలి సమానం అది. మరి నీ డబ్బు నీ దగ్గర ఉండొచ్చు కదా. ప్రేమ దేవుడి బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, నీ దగ్గర ఏది ఆస్తి అంతస్తు ఏదైనా సరే అది నీది కాదు, అది దేవుంది. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, మీ మీద అధికారం నాకు ఉన్నది, మీ ఆస్తి మీద కూడా నాకు అధికారం ఉంది. అధికారం ఉంది, అంతే, అధికారం మాత్రమే ఉన్నది. ఆశించే భాగ్యము గాని కావాలన్న కోరికలు గాని లేవు. అట్టి వారిని స్టివార్డ్స్ అంటారు. ఓకే, సో దేవుడే సర్వాధికారము కలవాడు, భూమి మీదను ఆకాశం మీదను, వాటిలో ఉన్న వాటి అన్నిటి మీదను. నేను పెంచుకున్న కుక్కనే గాని మీరు పెంచుకున్న పిల్లులు కూడా ఆయన సొత్తే. మనం వాళ్ళు తింటున్న చికెన్, మటన్, ఫిష్ ఏదైనా మనమండి, అది ఆయన ఇచ్చినదే. మనం వేసుకున్న బట్టలే కానివ్వండి, మనం ఏ మేకప్ వేసుకుంటాం, పౌడర్ పూసుకుంటామా, అంత ఆయన ఇచ్చినదే. నాదంటూ లోకాన ఒకవేళ ఉందంటే, నాదంటూ లోకాన ఒకవేళ ఉందంటే, నీదే 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 నీదే. చాలా ఏది మనకుంది, ఏది నాదని విర్రవీగుదని చెప్పండి. ఇప్పుడు ఏది నాదని చెప్పండి. నేను, నా భార్య నాకు దేవుడు నాకు ఇచ్చింది, నా బిడ్డలు దేవుడు నాకు ఇచ్చింది, నేను నా తల్లిదండ్రులు కలిగిన వాడిని. నీదంటూ ఏంటి? ఇక్కడ ఏది లేదు. కానీ నీ దగ్గర డబ్బు ఉంది, బంగారం ఉంది, మొబైల్ ఫోన్ ఉంది, బట్టలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, డబ్బులు, బంగారం అన్నీ ఉన్నాయి, కానీ నీది అదంతా కాదు. మరి నేనేమన్నాను ఇప్పుడు? కస్టోడియన్, లేకపోతే ఏమనాలి? స్టీవార్డ్, లేకపోతే కావలివాడు, కాపలాదారుడు. నీ దగ్గర ఉన్నవన్నీ నీ కానప్పుడు నువ్వు వాటిని ఎందుకు కాపాడుతున్నావు? నీ దగ్గర ఉన్న బంగారం నీది కాదు, నీ దగ్గర ఉన్న డబ్బు నీది కాదు, నీకు ఒప్పుకుంటున్నావు కదా. మరి ఎందుకు డోర్లకి గేట్లకి తాళాలు వేస్తున్నాం మనం? ఇంటికి దొంగ రాకుండా, దొంగతనం చేయకుండా, ఎవరు దొంగలు ఎందుకు చేస్తున్నాం మనం? చెప్పాలి. కాపాడుతున్నాం, కావలి వాళ్ళుగా మనం ఉంటున్నాం, కావలి వాడుగా ఉంటున్నాం మనం. అందరూ స్టీవార్డ్సే. అన్ని దేవుడిచ్చాడు, ఆ దేవుడిచ్చిందని నువ్వు కాపాడుకోవాలి. దేవుడిచ్చింది నువ్వు కాపాడుకోవాలి, తోసేయకూడదు బయటికి. ప్రతి ఒక్కటి కాపాడుకోవాలి, ప్రతి ఒక్కటి దాన్ని కాపాడుకోవాలా. అప్పుడే మనం అందరం స్టీవార్డ్స్ అనిపించుకుంటాం. బలా నమ్మకమైన దాసుడా, మంచి దాసుడా అంటారు. లేకపోతే ఏమొస్తుంది? చెడ్డ దాసుడా. నీకు ఇచ్చాడు దేవుడు, ఎందుకు? నువ్వు కావలివాడుగా ఉంటావని. నీకు భార్యనిచ్చాడు, నీకు బిడ్డల్నిచ్చాడు, నీ ఆస్తినిచ్చాడు, అంతస్తునిచ్చాడు, బంగ్లాలు ఇస్తాడు, కార్లు ఇస్తాడు, బండ్లు ఇస్తాడు. దేనికి? విరవేగటానికా? నో, ఇది నాది కాదు, దేవుడు నాకు ఇచ్చింది, అది కొంతకాలం నేను వాడతాను, అయిపోయింది, నాది కాదు, వదిలేస్తాను. నాదంటే నాదేమీ లేదు, అంత నేను వాడుకోవడానికి ఇచ్చాడు దేవుడు, అంతే. ఐ లీవ్ ఇట్. దేని మీద మమకారము, దేని మీద ఆశ, దేని మీద వ్యామోహము, దేని మీద వెంపర్లాడటం అనేది పెట్టుకోకూడదు. అదే కీ లైఫ్కి. పాయింట్ నెంబర్ 2,
రెస్పాన్సిబిలీ మేనేజింగ్ టైమ్ అండ్ టాలెంట్స్. క్రమబద్ధంగా మీ యొక్క సమయము, మీ యొక్క తలాంతులు మీరు మేనేజ్ చేయడం నేర్చుకోవాలండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఏమంటున్నాడు అక్కడ? కృపావరం. పైన ఒక మాట చదవండి ఒక్కసారి. దేవుని నానా విధమైన కృప విషయంలో మంచి గృహ నిర్వాహము. అంటే ఇప్పుడు ఈ విషయము గృహ నిర్వాహము అంటే ఆ మేనేజింగ్ ద హౌసెస్, హోమ్స్. మీదొక ఫ్యామిలీ, మీదొక ఫ్యామిలీ, మీదొక ఫ్యామిలీ, మీదొక ఫ్యామిలీ, ఇదొక ఫ్యామిలీ, ఇదొక ఫ్యామిలీ. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి ప్రార్థన చేసి దేవుని విషయమై నానా విధమైన కృప విషయంలో ఏం పొందుకోవాలి? మీరు కృపావరము పొందుకొని ఆ కుటుంబాలని మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే నీకు దేవుడు భార్యనిచ్చాడు, భార్యకి భర్తనిచ్చాడు. పుడత వాళ్ళు తీసుకురాలేదు, పోతా తీసుకెళ్ళిపోగలమండి? నేను చచ్చిపోతే నా భార్య తీసుకెళ్ళిపోతానా? ఎవరన్నా కుదిరిద్దట్టాగా? కుదరదు. వదిలేసి వెళ్ళిపోవడమే. దేవుడు మనకి ఇచ్చాడు అంతే. బిడ్డలు తీసుకెళ్తామా? తీసుకెళ్ళలేం కదండి, తీసుకెళ్ళలేం. సో ఉన్నారు మన తోడు అంతే. మనం బాగా గృహ నిర్వాహకం చేయాలి. సో హెడ్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్గానే ఉంచాలి. భార్య భర్తలు కలిసి నిర్ణయాలు తీసుకొని గృహాన్ని మంచిగా తీర్చిదిద్దాలి, పైకి తీసుకురావాలి. బిడ్డల విషయం దేవునికి అప్పచెప్పాలి. బిడ్డల్ని దేవునికి అప్పచెప్పండి. ముందు ఒకరినొకరు దేవునికి అప్పచెప్పుకోండి. ముందు కుటుంబాలు దేవాలయానికి అప్పచెప్పుకోండి. ముందు భర్త భార్యకి అప్పచెప్పండి, భార్య భర్తకు అప్పచెప్పండి, ఇద్దరు కలిసి దేవునికి అప్పచెప్పండి. బిడ్డల్ని దేవునికి అప్పచెప్పండి. మీకున్న ₹1,00,000 ఉన్నాయా? దేవునికి అప్పచెప్పండి. మీకు ఒక కారు ఉందా? దేవునికి అప్పచెప్పండి. ఇల్లు ఉందా? దేవునికి అప్పచెప్పండి. బంగారం ఉందా? దేవునికి అప్పచెప్పండి. ప్రతి ఒక్క దేవునికి అప్పచెప్పండి. మీ కుటుంబంలో అన్ని కూడా దేవాలయానికి అప్పచెప్పండి. అది చాలా ముఖ్యం. అది ప్రతి ఒక్కదానికి ఒక అధికారం ఉంటుంది. ఆ అధికారం లోబడాలి. కుటుంబాలన్నీ దేవాలయంలోకి వచ్చి అక్కడ దేవునికి అప్పచెప్పుకోబడాలా ఒకరికొకరు. అయ్యా మా కుటుంబం ఇక్కడ ఉంది, ఇదయ్యా మా కుటుంబం, ఇదయ్యా నువ్వు నాకు ఇచ్చిన కారు, ఇదయ్యా నాకు ఇచ్చిన బండి, ఇదయ్యా నాకు ఇచ్చిన ఇల్లు, ఇదయ్యా నాకు ఇచ్చిన బ్యాగ్, ఇదే నాకు ఇచ్చిన ఇది, నాకు అండర్వేర్ ఇచ్చావయ్యా, నాకు చైన్ ఇచ్చావయ్యా. చిన్నదైనా కానీ పెద్ద దేవుడు నాకు ఇచ్చింది. దేవుడు నాకు కలగ చేసిందే. నా గొప్పతనంతో నేను కొనుక్కోవాలి అవన్నీ. ఒకనొక టైంలో స్టార్టింగ్లో నేను చందా వేసేవాడిని కాదు. సిగ్గుడు చెప్తున్నాను, నేను చందా వేసేవాడిని కాదు. పాస్టర్లు ఏం చందా వేస్తారులే అనే మనస్తత్వం గలవాడిని నేను. ఇంక దశం భాగం వేరే సంగతి. అప్పుడు మా అమ్మ ఒకసారి గద్దించింది, పాస్టర్ అయినా కూడా చేయాల్సింది. ఎంత అవమానం అనిపించింది. ఏంటి ఇంత చీపుగా ఆలోచించాను నేను, ఇట్లా కూడా ఆలోచిస్తానా నేను? అప్పుడు నా దగ్గర చాలా కొద్దిగా ఉండే, వాటిని దేవునికి అప్పచెప్పాను. ఇవాళ దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, కొద్ది వాటిలో నువ్వు నమ్మకం చూపిస్తే అనేకమైన పెద్ద పెద్ద విషయాలు దేవుడిని అధిపతిగా చేస్తాడు. కొద్దిగే కదా, దాంట్లో ఏముంది అనుకోవచ్చేమో, చేస్తాడు దేవుడు, ఖచ్చితంగా చేస్తాడు. అట్లాగా దశం భాగం 20 30 40 దేవుడు పెంచే మాదిరిగా దేవుడు నన్ను ఉంచాడు. ఎందుకు? ఆయన కృప చొప్పున నేను ఇస్తున్నాను. ఆయన నాకు ఇచ్చిన బట్టి నేను ఇవ్వగలుగుతున్నాను. ఆయన నాకు ఇవ్వకపోతే రెట్టిస్తా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చి చూడండి. రెండోది జ్ఞాపకం చేసుకోండి, మీ సమయం ఒకటి. కుటుంబాలు సమయాలు బాగా పాటించాలి. తెల్లవారు లేసే టైమే కానీ, పడుకునే టైమే కానీ, పని టైమే కానీ, ప్రతి ఒక్కటి సమయాన్ని మేనేజ్ చేసుకోవాలి. అట్లాగే మీకున్న తలాంతులు మీరు మేనేజ్ చేసుకోవాలి. దేవుడు నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము. యు హెల్ప్ అదర్స్, యు బీ విత్ అదర్స్,
ఇంకొకరు పైకి లేపటానికి మనం పూనుకొనాలి ఇంకొకరినొకరు. పాయింట్ నెంబర్ 3, కేరింగ్ ఫర్ గాడ్స్ క్రియేషన్. దేవుడి లోకాన్ని తయారు చేశాడు. లోకం అంటే భూమి కాదు. లోకం అంటే భూమి, ఆకాశము, నక్షత్రాలు, నక్షత్ర మండలములు, పాలపంతలు, ఈ విశ్వంలో ఉన్న అన్నీ ఆయనే తయారు చేశాడు. నమ్ముతారు కదా అదంతా? రైట్. ఇప్పుడు ఆయన చేసిన భూమిని, ఆయన చేసిన ఆకాశాన్ని పాడు చేసే అధికారం నీకు లేదు. అది అధికారం లేదు. యు కెనాట్ డిస్ట్రాయ్ గాడ్స్ క్రియేషన్. ఆదికాండము 2:15 చూద్దాం ఒకసారి. ఆదికాండము 2:15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెన్ తోటలో సేద్యపరచుటకును దాన్ని చదవాలా? ఏదో రాసుంది అక్కడ. కాచుటకును దానిలో ఉంచాను. ఓర్నే అవ్వను పెళ్లి చేసుకొని లేకపోతే అవతో ఉండి టైం పాస్ చేసి ఏది కాదో తినేసి ఇష్టానుసారం చేయడం కాదు. దాన్ని సేద్యపరచాలా. దాన్ని దేవుడు ఇచ్చాడు ఏదైనా తోట. ఇప్పుడు ఎవరైతే కాస్తారో దాన్ని, అదంతా అధికారం వాళ్ళకే ఉంది. కానీ అతను కూడా, ఆదాము కూడా, ఆ ఏదైనా తోటలో ఉన్నవాడు కూడా ఒక కావలివాడు, కాస్తున్నవాడు, స్టివార్డ్. పేర్లు పెడుతున్నాడు, అన్ని తినమంటున్నాడు, అధికారం మొత్తం ఉంది. సేద్యపరచాలా, అధికారం మొత్తం ఉంది. కానీ అతని బిరుదు ఏంటి? కావలివాడే, కాపలాదారుడే. ఎంత అధికారం ఉన్నా ఏదైనా తోట ఎవరిదండి? ఒక్కడే ఒకడు ఉన్నాడు, సోలోమ్యాన్, ఆదాం. ఆయనకు తోడు అవ్వ. ఇంకెవరూ లేరు. ఈ భాగం నాది, ఆ భాగం నువ్వు పంచుకు, ఈ భాగం నేను పంచుకుంటా, నా కుటుంబం ఇక్కడ, మీ కుటుంబం అక్కడ చెప్పడానికి కూడా లేదు. మొత్తం ఆయనదే. అయినా కానీ అతనికి ఏముంది? ఆదాం ఇది నీదే, ఏమైనా చెయ్యి, ఏమైనా తిను, పేర్లు పెట్టు, ఇష్టానుసారంగా ఉండు, నీదే. అయినప్పటికీ కావలి కాసేవాడే కానీ, కాపలా కాసేవాడే కానీ అధికారము లేదే. ఆదాముకే ఇవ్వని అధికారము, ఏమి అపోసిన పౌలుకే ఇవ్వని అధికారము నీకు నాకు ఎందుకు ఇస్తాడండి? యేసే మాత్రం చెప్తున్నాడు, ఈ భూమి ఆకాశం అంతా నాకు ఇయ్యబడినది, నా తండ్రి చేత నాకు ఇయ్యబడింది, వీటి మీద సర్వాధికారము నాకు కలదు అని చెప్తున్నాడు యేసయ్య. ఆయనకున్న అధికారము, ఈ భూమి ఆకాశము సర్వము ఆయనది. మధ్యలో ఇది నాది, ఈ సెంటు భూమి నాది, ఈ ఎకరం నాది, ఈ ఇల్లు నాది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి ఒక విషయం. ఏది ఎంత నాది 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 అంటేనే డిమాండ్ పెరిగిపోతుంది. అది మనకు కాకుండా పోతుంది. ఇది మనది కాదే అనుకుంటే ఏముండదు. మనం ఇండియాలోనే ఇంత చెత్త ఇదంతా. ఈ యొక్క ల్యాండ్ నాది చంపుకోవటం. చైనాలో ఎవరికి ల్యాండ్ ఉండటానికి లేదు. ఒకవేళ నేను ల్యాండ్ లీజ్ తీసుకుంటాను, 100 ఏళ్ళు 50 ఏళ్ళు లీజ్ తీసుకుంటాను, ఫ్యాక్టరీ కడతాను, పెద్ద బిల్డింగ్లు వేస్తాను, అంతా నాదే. ఆ లీజ్ అయిపోతే అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఎవరికైనా ఇల్లు కొనుక్కో, ఇల్లు ఉంచుకో, నువ్వు తదనంతరం నీకు బిడ్డలకి ఇచ్చుకుంటావు, ఇచ్చుకో, నీ ఇష్టం. స్థలాలు, పొలాలు నువ్వు గవర్నమెంట్ రిలీజ్ తీసుకో. నేను రైతునండి, అప్లికేషన్ పెట్టుకో గవర్నమెంట్కి. ఎన్ని ఎకరాలు కావాలి? ఎన్ని ఎకరాలు? సరే, ఎకరానికి ఎంత? తక్కువ ప్రైస్ ఉంటుంది, ఎకరానికి చాలా తక్కువ ఉంటుంది. కౌలు తీసుకోవటమే. తీసుకొని 100 ఏళ్ళు కావాలి, 50 ఏళ్ళు కావాలి, ఎంత టైం ఉంటుంది. తీసుకోవటం, పంట పండించుకోవటం, అమ్ముకోవటం, ఇదంతా నాదే. రిలీజ్ అయిపోతే కంపెనీలు, ఫ్యాక్టరీలు అన్నీ అంతే, చాలా తక్కువ దొరుకుతాయి. మనకి ఇక్కడ మన సెంట్ ఏంటో గజం వచ్చి 45, 50 వేలు, 60 వేలు, లక్ష. గజం 1 లక్ష, 2 లక్షలు. అక్కడ 10 లక్షలు పెడితే ఎకరం వచ్చేసింది. 100 ఏళ్ళు తీసుకో, ఎకరం 2 ఎకరాలు కావాలా, 10 ఎకరాలు కావాలా, వచ్చేస్తాయి. సింపుల్, చాలా తక్కువ. మెయిన్ ల్యాండ్లో ఇస్తారు. మళ్ళీ కంపెనీస్ అంటే హార్ట్ సిటీలో వస్తుంది. కల్టివేషన్ ల్యాండ్ అంటే ఎక్కడో ఇస్తారు, వెళ్ళి చేసుకోవటమే. అట్లా ఉండాల. అట్లా చాలా దేశాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సృష్టిని పాడు చేసే అధికారం లేదు. దేవుని యొక్క సృష్టిని రెస్పాన్సిబుల్గా ఉంచాలి. ఇష్టానుసారంగా నీటిలో చెత్తపాడేయటం, ఇష్టానుసారంగా పాడిసే అధికారము ఎవరికీ లేదు. రైట్. 4th పాయింట్, మనం జాగ్రత్త చూసుకోవాలా.
ఇన్వెస్టింగ్ ఇన్ ఎటర్నల్ ట్రెజర్స్. నిత్యము ఉండే వాటి మీద మనము పెట్టుబడులు పెట్టాలి. ఏంటని చూసుకుందాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. మత్తయి 6, 19 నుంచి 21. చూసిందా? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. భూమి మీద ధనము కూర్చుకొనవద్దు అంటే ధనమును ఆశించవద్దు అంటలేదు, ధనాపేక్ష కలిగి ఉండొద్దు అంటున్నాడు. ధనమును కూడబెట్టుకోమాకండి. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కనం వేసి దొంగిలింతురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటైనను తుప్పునైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలిల్లరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయము ఉండును. సో నీ ధనము నువ్వు ఎక్కడ కూర్చోడానికి కోసం ప్లాన్ చేయొద్దు. ఇక్కడ నువ్వు ఉండటానికి కొరకు ధనం కావాలి, తినటానికి కొరకు, రెంట్ కొరకు, ఉండటానికి కొరకు, కొనుక్కోవడానికి కోసం ధనం కావాలి. ధనము ఎలా ఉండాలంటే నువ్వు ఖర్చులకు ఉండాలి కానీ కూడబెట్టడానికి ఉండకూడదు. కూడబెట్టుకుంటూ వెళ్తా ఉండి పరలోకంలో నీకు శూన్యం ఉంటే ఉపయోగం ఏంటి? మరి పరలోకంలో నేను డబ్బులు పెంచుకోవాలి, ఇప్పుడు నా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి పరలోకం బ్యాంక్లో. ఎలా ఓపెన్ చేసుకోగలను మరి నేను? హౌ కుడ్ ఐ ఓపెన్ ఎ బ్యాంక్ అకౌంట్ ఇన్ హెవెన్ నౌ? ఇప్పుడు అదే చెప్తుంది. మరి అక్కడ సమకూర్చుకోమంటున్నాడు. ఎలా ఓపెన్ చేస్తాం? ఏమండి, దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే బ్యాంక్ మన అకౌంట్లో వేస్తాడు. దేవునికి ఎట్లా ఇస్తాం మనం డబ్బులు? పాస్టర్కి ఇచ్చేసేయాలి, అంతే కదా. దేవునికి ఇవ్వాలంటే పాస్టర్కి ఇచ్చేయాల్సింది. పాస్టర్కి ఇస్తే డబ్బులని పాస్టర్కి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే. మీ అకౌంట్ అక్కడ ఓపెన్ అవుతాయి. నో 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 మై ఫ్రెండ్స్. నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టారా? నా దాహంగా ఉన్నాను, నేను దప్పికొన్నాను, దాహం తీర్చారా? నేను దిగంబరునే ఉంటే నన్ను చూసారా అని అడుగుతాడు. అక్కడ శిష్యుల్లో అడుగుతాడు, అయ్యా నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు దప్పిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు దిగంబరుగా ఉన్నావయ్యా అంటే, మీలో కొందరు ఎవరైతే సరే దప్పికుంటే వారు దప్పి తీర్చండి, ఆకలి కొన్న వారికి ఆకలి తీర్చండి, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి, అట్టి పనులు వారికి చేస్తే. ఇది కదా రూలు. పట్టరండి బ్రదర్, పట్టరండి. యు బ్రింగ్ ఇట్. పాస్టర్కి ఇవ్వండి. నాతో టిఫిన్ చేస్తారా? గోల్డ్ రింగ్. నాతో భోజనం చేస్తారా? 2 గోల్డ్ రింగ్స్. నాతో ఫోటో కావాలా? 10,000. వాట్ ఈస్ దిస్? డబ్బు 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 డబ్బు. మొన్న ఒకసారి నేను లైసెన్స్ కోసం, మ్యారేజ్ లైసెన్స్ అప్లై చేసి వెళ్ళినప్పుడు నేను కొండపూర్లో దిగాను. మా అక్కడేనా? ఎస్, యా, కొండపూర్లో దిగాను నేను. అక్కడ చాలా కాస్ట్లీ ఏరియా అంతా కొండపూర్. దీన్ని వెళ్ళాలి. వెళ్తూ ఉంటూ ఒక ర్యాపిడో బుక్ చేశాను, టైం అయిపోతుందని. బైక్, కార్ వద్దు, కార్ లేట్ అయిపోతుంది ట్రాఫిక్లో, ర్యాపిడో బైక్ అయితే ఫాస్ట్ తీసుకెళ్ళిపోతాడని బుక్ చేస్తే వాడు వచ్చాడు. మొత్తానికి బండి ఎక్కాను. నేను అక్కడ 9:30 కల్లా ఉండాలా, ఇక్కడ 8:30 అయిపోయిందమ్మా. బయలుదేరిపోవాలి. ఇక్కడ 30 to 40 minutes జర్నీ ఉంటుంది. వెళ్తా ఉంటుంటే కొండపూర్ ఏరియా చాలా పాష్ ఏరియా, చాలా రిచ్ ఏరియా. భూమి కొనాలంటే అసలు సామాన్యుడు మీరు అసలు కొనలేము, అస్సలు కొనలేము. పొలిటీషియన్ కూడా అంత అక్కడ ల్యాండ్స్ ఉండవు, అంత కాస్ట్ ఉంటాయి. పొలిటీషియన్స్ కూడా అక్కడ ల్యాండ్ దొరకదు. అట్లాంటి చోట ఒక టెంపుల్ వాళ్ళు ల్యాండ్ కొన్నారు. ఎవరు? మన క్రిస్టియన్సే. వాళ్ళ మినిస్ట్రీ పేరు 2 పదాలు. ఫస్ట్ పదం నేను చెప్పను, 2వ పదం టెంపుల్ ఉంటుంది వాళ్ళకి వెనకాల. ఏంది భయ్య ఈ స్థలం అంటే, ఇది ఒక టెంపుల్ వాళ్ళదండి ఇది అని మామూలుగా స్లోగా చూస్తాను. పైకి ఇట్లా ఎక్కి చూసి ఇట్లా బండి మీద వెళ్ళి అన్న చూసా. నుంచో భయ్య పర్లేదు అన్నాడు. వద్దులే, ఇద్దరం పడతాం, ఎందుకు లేనిపోయింది, పని ఉందని. చూడండి ఈడ చూస్తే ఆడదాకా ఉంది. కళ్ళు అసలు మామూలుగా కాదు. మనం ఆ నది దగ్గర నుంచి చూస్తే
ఆ రోడ్డు మళ్ళీ రోడ్డు నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో అంత పొడవండి. వెడల్పు వచ్చేసి ఇక్కడ నుంచి దాదాపు సారాకోట్ సెంటర్ అవతల ఏంటంటే వై జంక్షన్ దాకా. ఇది ఒక బిట్టు వెడల్పు. ఇక్కడ నుంచే వై జంక్షన్. ఇట్లాంటి చాలా ఉన్నాయంట మళ్ళీ హైదరాబాద్లో. అసలు నాకు అసలు సౌండ్ లేదు. ఏంటిదంతా ఒక్క బిల్డింగ్ ఉందని, దాంట్లో చిన్న బిల్డింగ్ ఒకటి ఉంది, దాన్ని కాపలాగా వేయడానికి అంతే. చుట్టూ ప్రహరీ కూడా. మన ఆస్తులన్నీ కలిపినా కూడా ప్రహరీ కూడా కట్టలేమండి. ఒక లైన్ కట్టలేము మనం. ఒక లైన్ ప్రహరీ కూడా అంత గట్టిగా ఉంది, మనం కట్టలేము. ఆస్తి అయిపోద్ది, అప్పుల పాలైపోతాం మనం. అట్లాగే ఇంకొకసారి మా పెద్దమ్మ గారు చనిపోయారు. వరంగల్ వెళ్ళాం. అదేం గుట్ట, అది గొర్రెగుట్ట. అక్కడ వెళ్తా ఉంటే అక్కడ ఒక పాస్టర్ అబ్రహాం గారు ఉన్నారు అండి. బైబిల్లో పాత నిబంధనలు అబ్రహాం గారిది స్థలం. వారే కాదు, పాత నిబంధనలు ఉన్న అబ్రహాంది. ఇక్కడి నుంచి కొడితే అసలు నాకైతే నిజంగా సౌండ్ ఆగిపోయింది. ఏంటిది? ఒక బిల్డింగ్ లేదు, ఇల్లు లేదు, పాక లేదు, స్థలాలు కొనుక్కొని పెట్టుకున్నారు అంతే. అట్లాగా చర్చ్ ఎక్కడో, ఇల్లు ఇంద్రభవనం ఇంకొక దగ్గర. ఇట్లాంటి స్థలాలు ఎన్నో వరంగల్లో. ఏంటిదంతా? God loves you, my friends. You bring the money to God. God will love you అనగానే కానీ దేవుడు ఏం చెప్పాడంటే, ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టండి, దప్పికున్నవాడికి నీళ్ళు ఇవ్వండి, బట్టలేనివాడికి బట్టలు కొనియండి. అది చేస్తే నాకు ఇచ్చినట్టే. అలా చేయటం వల్ల మనం ధనము పరలోకంలో సమకూర్చుకుంటాం. ఏది రియాలిటీ దగ్గర ఉంది చెప్పండి? ఇది వాళ్ళకి ఇవ్వడం రియాలిటీ దగ్గర ఉందా, మనకు పాస్టర్లకు ఇవ్వడం రియాలిటీ దగ్గర ఉందా? బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్. అట్లా చేసి ఇక్కడ ఉన్నవాడు గొప్పడైపోతున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళు పేదల వరకే మిగిలిపోతున్నారు. $3,000 కోట్ల ఆస్తి ఏంటంటే సైకిల్ మీద తిరిగేవాడికి, సైకిల్ మీద తిరిగి సువార్త చెప్పే వాళ్ళకి 3,000 కోట్ల ఆస్తి ఏంటండి ఇన్ క్యాష్ అకౌంట్స్లో, ప్లస్ ఈ స్థలాలు పొలాలు ఇంకా వేరే 3,000 కోట్లు ఏంటండి. మళ్ళీ ఈ తాతల నుంచి సంక్రమించినవి కావు, విత్ ఇన్ 20 years సంక్రమించినవి, అన్ని 20 సంవత్సరాలను సంక్రమించినాయి. 3,000 కోట్లు నిలువు దోపిడులు అండి. ఎవరైతే నిలువు దోపిడులు ఇస్తారో వాళ్ళకి ఆరోగ్యం నయమైపోతుంది ఈరోజు అని చెప్పేసి చెప్పగాను ఇంకొక పాస్టర్ గారు ఆమె మీద ఉన్న బంగారం అంతా ఇచ్చింది మా పేషెంట్ అండి, హైదరాబాద్లో ఉంటుంది. ఏడ్చింది వచ్చి, మొత్తం ఇచ్చారండి, నేను తగ్గిపోయిందండి నాకు అంది. మరి ఎందుకు వచ్చారు ఇక్కడికన్నా? తిరిగి వచ్చిందండి. మళ్ళీ ఇచ్చేపోయారా నిలువు దోపిడి అన్న? లేవండి ఇంకా. చెప్పాను మీకు, గుర్తుందా ఒకసారి? నిలువు దోపిడి ఇవ్వడానికి రెడీగా అయ్యారు, తగ్గిపోద్దని. అమ్మాయి రోగం ముదిరిపోయింది, ఏ డాక్టర్ ఏం చేయలేడు. లేదండి ఆ డాక్టర్ గారు చెప్పారు కానీ హోమియోపతి ట్రై చేద్దామండి. ఏ డాక్టర్ మిమ్మల్ని కాపాడలేడా? చెప్పిన విత్ ఇన్ 45 చనిపోయినా. ఎందుకు? నిలువు దోపిడి. మన చర్చి ముందు ఇంకొక ఆమె ఉండేది, మన దగ్గరకు వచ్చిన తర్వాత మానేసి ఒక పాస్టర్ గారు చెప్పారంట, నీకు దేవుడు స్వస్థపరుస్తున్నాడు అనగానే తీసిపెట్టింది అక్కడ మొత్తం. అసలే పేద మొత్తం తీసిపెట్టింది అక్కడ, మళ్ళీ పెట్టింది, ఇంకా పెట్టింది, దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పింది అంతే. కిడ్నీలు పాడైపోయినాయమ్మా, బతకరమ్మా. లిటరల్గా తిట్టి వెళ్ళిపోయింది నన్ను, మాట్లాడాలి. ఇప్పుడు లేదు అమ్మాయి. వై? ఎవరైతే మీకు నచ్చింది చెప్తారో అదే మంచిది. వాక్యం చెప్తే కష్టం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైతే తిండి లేదో వారికి పెట్టండి, ఎవరికైతే బట్టలు లేవో వారికి ఇవ్వండి, ఎవరికైతే దాహం లేదో వారికి మాత్రమే తీర్చండి. ఉన్నోళ్ళకే ఇచ్చి లేననుకుంటే దేవుడు అసలు సహించడు. మన డబ్బులు ఇక్కడ ఉండవు, అక్కడ ఉండవు. ఒకవేళ ఇక్కడ ఉన్నా కూడా అక్కడ మాత్రం చిల్లి గవ్వ కూడా ఉండదు మన దగ్గర. ఆఖరిది పాయింట్ నెంబర్ 5, ఫినాన్షియల్ స్టివార్డ్షిప్ అండ్ జనరాసిటీ. ఈ యొక్క కాపలాతనము మన డబ్బు మీద కూడా ఉంచుకోవాలంట. చూద్దాము సామెతలు 3:9-10. సామెతలు 3:9-10. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరులి పారును. ఏం చేయాలంటే అండి, ప్రథమ ఫలము, ఫస్ట్ ఫ్రూట్. ప్రథమ ఫలం అంటే ఏంటండి? ప్రథమ ఫలం అంటే ఏంటండి? మొదటి, అలా అర్థమైందా? మొదటి ఫలము, ఫస్ట్ ఫ్రూట్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు 2 బిడ్డలు ఉన్నారు, నా ప్రథమ ఫలం ఏంటి? రైట్, ఫస్ట్ పని అది. దాంట్లో ఇప్పుడు నా శాలరీ వచ్చింది, ప్రథమ ఫలం ఏంటి? అదా ఫస్ట్ శాలరీ ఇచ్చేయటమా? శాలరీలో నుంచి మొట్టమొదటిది తీసేయాలి. ప్రథమ ఫలం అంటే నువ్వు ముందు తీసేది ఏంటి అనేది అది దశమ భాగం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఖర్చులన్నీ పెట్టుకొని లాస్ట్కి 10వ వంతు మిగిల్చుకొని ఆ 10వ వంతు నేను ఇస్తే ఆ దశమ భాగం దేవుడు అంగీకరించు. నా జీతం 1000 రూపాయలు నెలకి, అర్థం అవడానికి చెప్తున్నాను. 1000 రూపాయలు నేను కరెంటు బిల్లు కట్టేసి, రెంట్లు కట్టేసి, అన్నీ కట్టేసి, ఏమండి, తర్వాత ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కొనేసి లాస్ట్కి నేను 100 రూపాయలు పక్కన లాస్ట్కి మిగిల్చుకున్నా 100 రూపాయలని మిగిల్చుకున్నా 100 రూపాయలు. ఆ 100 రూపాయలు నేను ఇవ్వటం అనేది ప్రథమ ఫలం అవ్వదు. 1000 రూపాయలు రాగానే ముందు 10 రూపాయలు తీసేసేయటం, 100 రూపాయలు తీసేసి ఈ 900తో మేనేజ్ చేసుకోండి మిగతాదంతా. అప్పుడు అది ప్రథమ ఫలం అవుతుంది. ఎప్పుడైతే అన్ని మేనేజ్ చేసుకొని లాస్ట్కి మిగిలిన ఇచ్చామనుకోండి, అదేమవుతుందండి, అది ఆఖరి ఫలం అవుతుంది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము. ఈసారి నేను పంట వేస్తాను, మామిడి తోట వేస్తాను. మామిడి తోట మంచిగా ఎరక్కాసింది. దాంట్లో 10 టన్నులు వచ్చినాయి. మొదటి టన్ మంచి శ్రేష్టమైనది ఏరాలి. ఫస్ట్ నేను 10 టన్నులు వచ్చినాయి కదా, మొదటి టన్నులో శ్రేష్టమైన పెద్ద కాయలు, మంచి డాగులేని కాయలు, మంచి కాయలు ఏరేసి అవి నేను దేవునికి అప్పచెప్పాలి. ఈరోజు నేను వరి వేసాను, వరి ఎర్రకాసింది, మొత్తం వచ్చింది. శ్రేష్టమైన ధాన్యాలను తీసి దేవుడికి నేను ప్రథమ ఫలం ఇవ్వాలి. ఇవాళ నాకు శాలరీ వచ్చింది, క్యాష్గా ఇచ్చారు, క్యాష్గా 10,000 ఇచ్చారు. నాకు 10,000 ఇచ్చినప్పుడు దాన్ని తీసి దాంట్లో కొత్త నోట్లను తీయాలి బయటికి. పాత నోట్లు, చిప్ రాసిస్తున్న నోట్లు, కొంచెం పేరు ఫోన్ నంబర్లు రాసి పంపిస్తూ ఉంటారండి. ఆ నోట్లు కాదు, కొత్త నోట్లను తీసేయాలి. 1000 రూపాయలు అది నేను దేవునికి ఇవ్వాలి. కొత్తవి శ్రేష్టమైనవి, మిగిలినవి కాదు, ఏదో లెక్కే కదా, దాంట్లో కూడా మంచి నోట్లు తీయాలి బయటికి. అది నేను చిన్నపిల్లలు నేర్పిస్తున్నాను. రేపు పెద్దగా వాళ్ళు మనకంటే బాగుంటారు వాళ్ళు. సో లైక్ వైజ్ మనం ఏం చేసినా కూడా దాంట్లో మంచిది ఇవ్వాలి. నా దగ్గర 100 పొట్టేళ్ళు ఉన్నాయి, 10 పొట్టేళ్ళు నేను దేవుని ఆలయానికి ఇచ్చేసేయాలా? ఫస్ట్ లైన్లో ఉన్న 10 లాగేస్తానా, లేదా దాంట్లో శ్రేష్టమైన ఇవ్వాలా? నేను ఇప్పుడు మీ జీతంలో శ్రేష్టమైన నోట్ ఇవ్వాలి. నా దగ్గర 10 దున్నపోతులు ఉన్నాయి, దాంట్లో నేను ఒక దున్నపోతుని ఇవ్వాలంటే శ్రేష్టమైంది, బలిష్టమైంది ఇవ్వాలి దేవునికి. ఉన్న దాంట్లో శ్రేష్టమైనది రాబడంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగం. ఎందుకంటే ఆస్తిని కలగజేసింది ఆయనే.
దానికి మళ్ళీ నువ్వు ఆయనకి ఇచ్చేసేయి, 10వ వంతు ఇచ్చేసేయి. నీ ఆస్తిలో భాగం కూడా అడుగుతున్నాడండి. ఇచ్చి గణపరచుము 10. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. అది నిశ్చయంగా మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా. వేరే అసలు ఉండొచ్చు, నిశ్చయముగా ఉంటుందంట, ఖచ్చితంగా ఉంటుంది. పిచ్చి చూడండి, ఖచ్చితముగా ఉంటుంది. నీ గానుగులో నుండి కొత్త ద్రాక్ష రసం. నాకు గానుగే లేదండి, ద్రాక్ష తాగనండి. ఏమండి, నా కోటలు లేవండి, నాకు ధాన్యాలు ఎందుకండి నాకు? అది మెటఫార్, ఫిగర్ ఆఫ్ స్పీచ్. అట్స్ మెటఫార్. దాన్ని పోలి ఉంటుంది మనకి ఏదైతే ఉందో. ఓకే, మీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, మీ గానుగులో నుండి కొత్త ద్రాక్షం పైకి పూరు. ఇది బాగుంది కదా. రెండోది బాగుండాలంటే మొదటిది మనం చేసి ఉండాలి. దీంట్లో కూడా మనము, ఈ విషయంలో కూడా మనము కాపలాదారులమే. నీ 10వ వంతు ఇవ్వటం, కాపలా పనిచేసే వాళ్ళు కూడా 10వ వంతు ఇచ్చేవాళ్ళ వస్తుంది. ఎన్ని వస్తాయి, దీనికి కూడా మనం కాపలా ఉండాలి. మళ్ళీ స్టివార్డ్స్, ఇది కూడా మంద కాదే. నీ దగ్గర ఉంది ఏది కూడా నీది కాదు, అది జ్ఞాపకం చేసుకోండి. నా దగ్గర ఉంది ఏది నాది కాదు, మన దగ్గర ఏదో ఉందో అది మనది కాదు. నో అంటే ఈ కీబోర్డ్ మీది కాదుగా, నేను తీసుకెళ్ళచ్చా? ఈ కీబోర్డ్ నాది తీసుకెళ్ళచ్చా? ఈ బంగారు నీది కాదని తీసుకెళ్ళిపోవచ్చా? అది నీది కూడా కాదుగా తీసుకెళ్ళటానికి. ఏది మంద కాదు. కొంతకాలం మనకి ఉన్నప్పుడు వాడుకోవటానికి, దాని మీద స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి, మనం వేసుకోవటానికి, తిరగటానికి కొంతకాలమే. చనిపోయేటప్పుడు మనం ఏం చేస్తారంటే మనకి ఇష్టమైన బట్టలు వేస్తారు. తీసుకెళ్తామా? ఇష్టమైన బట్టలు తీసుకెళ్ళిపోతాం పరలోకం. మంచి మంచి బాక్సులు పెట్టేసి, దిండ్లు పెట్టి, సాంబ్రాన్ని పెట్టి, స్ప్రే బాటిల్ పెట్టి పంపిస్తారు మనల్ని. లాస్ట్ మనకు తెలియదులే అవన్నీ. పోయిన వాళ్ళు చూస్తున్నాం మనం, మనకి పెడతారులే తెలీదు. కానీ ఊహించుకుంటే ఒకవేళ స్ప్రే బాటిల్స్ అన్ని పెట్టి పంపిస్తారు. కొంతమందికి భోజనాలు పెట్టి పంపిస్తారు, కొంతమందికి మందు బాటిల్ పెట్టి పంపిస్తారు, సిగరెట్. నిజం, నేను చూశాను అది. నేను ఏంటంటే ఆయనకి ఇష్టం, లేసి తాగుతాడా బంధులో ఉన్నప్పుడు. ఒక మంచి అదేదో కంపెనీ బాటిల్ పెట్టి సిగరెట్, లైటర్ కాదు, లైటర్ కాదు, అగ్గిపెట్టి కూడా పెట్టారు. సమాధి పెట్టి సమాధిలో పెట్టేశారు అతన్ని. చూసావు కదా నువ్వు కూడా, ఎట్లా ఉంటుంది. ఏం తీసుకెళ్తావా? రాత్రి తాగుతాడు, కలుస్తాడు, ఏముండదు, ఇష్టం పంపిస్తారు అంతే. కొన్ని ఏం చేయగలమా? ఏమీ చేయలేము. ఒకడు చనిపోయేటప్పుడు నా రోల్స్ రాయిస్ కారు కూడా పెట్టమన్నాడు, పెట్టారు. ఏమి ఆడిపోయాడు, మళ్ళీ కొంత బయట తీశారు కార్ని. అట్లాగే గొప్ప గొప్ప రాజులు చనిపోయేటప్పుడు తన దగ్గర ఉన్నాయన్నీ పాతి పెట్టమంటారు. అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈజిప్ట్లో ఏ తీసుకెళ్ళాలి, నథింగ్, అన్నీ విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఇవాళ నాది 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 అనుకునేది కూడా నీది కాదు, నాది అనుకునేది కూడా నాది కాదు, నీది అనుకునేది కూడా నీది కాదు. మనది ఏది లేదు ఇక్కడ. కొంతకాలము శ్రీనివాస్ గారైనా, రమేష్ అయినా, ఆయన, నేను ఎవరైనా సరే, భార్య కొంతకాలం నాతో ఉండటానికి దేవుడు ఇచ్చాడు. హక్కు లేదు, నాది కాదు, దేవుని సొత్తు. బిడ్డలు ఇచ్చారు, దేవుని సొత్తు. ఆస్తినిచ్చాడు, దేవుని సొత్తు. ఐశ్వర్యం ఇచ్చాడు, దేవుని సొత్తు. అంతా దేవునిది. ఆ లెక్క అప్పచెప్పి కొంతమంది కావలి వారం. ఇప్పుడు ఎవరు కావలి వారంటే అందరూ కావలి వారే. మీ బిడ్డలకి ప్రతి తల్లికి కావలి వారే, మీ భార్యలకి ప్రతి తండ్రి కావలి వారే, పిల్లలకి ప్రతి తల్లిదండ్రులు కావలి వారే. ఏమండి, మీ ఆస్తికి మీరు కావలి వారు, మీ బంగారానికి మీరు కావలి వారు, మీ వెండికి మీరు కావలి వారు, మీ యొక్క ఉద్యోగాలకి మీరు కావలి వారు, మీ యొక్క ఏది ఉన్నా, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, వాషింగ్ మిషన్ ఉందా, అవెన్ ఉందా, గీజర్ ఉందా, అన్నిటికీ మీరు కావలి వారే. కానీ వాటి మీద అధికారం మీకు లేదు కదా. మీ డబ్బుతో మీరు కొన్నారు, ఆ డబ్బు ఎవరిది? మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది కూడా మంది కాదు కదా. నేను సంపాదించుకున్నాను ఎందుకు? ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కోసం. డబ్బుతో నేను కనుక్కుంటాను, అది నేను తెచ్చుకుంటాను అంతే. మార్పిడి కోసం డబ్బులు. ఇది ఎవరిది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది నాది కాదు కదా, అది నాకు ఇచ్చింది అంతే. ఏదో రోజు ఇండియాలో ఆర్థిక మాంద్యం వచ్చేసింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బు తీసేసుకుందంటే ఏం చేస్తాం మనం? నీ నోట్లు చల్లమంటున్నారు, ఏం చేస్తాం?
రూపాయలు కాయిన్ ఇచ్చారు, బయటకు వస్తే మేము తీసుకోమంటున్నారు. ఏం చేస్తాం? మందే, ఉంచుకో నువ్వే. కానీ చెల్లుబాటులో రాదు. అది చల్లలేదని ఇంకొకటి డిసైడ్ చేస్తాడు. అది నాదని వేరే పెట్టడం కూడా తప్పే. ఏది మంద కాదు, మనశ్శాంతి ఉంటుంది మంద. ఏదో మనకుంది, ఏదో పోగొట్టుకుంటే మన మనశ్శాంతి పోద్ది. అయ్యా అంతా నువ్వు నాకు ఇచ్చిందే, థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఒక మాట అంటున్నాడు యోబు. నేను మొన్న అదే మాట్లాడాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమే స్తుతింపబడును గాక. ద లార్డ్ హ్యాస్ గివెన్, ద లార్డ్ హ్యాస్ టేకెన్, బ్లెస్డ్ బీ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఎంత మనశ్శాంతి ఉంటుందండి. ఏదో ఉంది, ఏదో పోయింది, పోయిందే పోయిందే పోయిందే, ఏముంది దాంట్లో? ఇచ్చాడు, అయిపోయింది, క్లోజ్. బ్లెస్డ్ బీ ద దేవుని నామము మహింపడును గాక, స్తుతింపబడును గాక, బ్లెస్డ్ బీ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఎంత మనశ్శాంతి ఉంటుంది, ఎంత సమాధానం ఉంటుంది, ఎంత శాంతి ఉంటుంది. అటువంటి జీవితం మనం జీవించేలాగా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అండి. కానీ మనం కష్టం కదా, చాలా కష్టం కదా, చాలా కష్టం. దీనికోసం కష్టపడండి. ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఉన్న ఆస్తికి, అంతస్తుకి, బంగారానికి, వెండికి, మీ బిడ్డలకి, మీ భార్యకి, పిల్లలకి, చదువులకి, జ్ఞానానికి, ప్రతి ఒక్కటి మీరు కాపలాదారులు. ఇక్కడ నేను మీ అందరు కాపలాదారుడు. అందుకే అడుగుతా, ఎందుకు లేటుగా వస్తున్నారు? ఎందుకు ఇవాళ రాలేదు? ఎందుకు పంపించట్లేదు? ఏమైంది ఇవాళ? ఎందుకు? నేను కాపలాదారుడు నేను. అంతేగాని మీ మీద అధికారం ఎందుకు ఉంటుంది? కాపలా కాయటానికి అధికారం. కానీ మీరు ఎవరు సొత్తుదంతా? దేవుని సొత్తైన ప్రజలు. మనందరి మీద ఒక అధికారి ఉన్నాడు, ఆయన. సరిగ్గా కాయలేదనుకోండి, మిమ్మల్ని నేను సరిగ్గా చెప్పలేదు, లేట్గా వచ్చినా పర్లేదు, మీరు ఎట్టున్నా పర్లేదు, మీ డ్రెస్లు ఎలా ఉన్నా పర్లేదు, మేకప్ ఎలా ఉన్నా పర్లేదు, మీ గోర్లు పెంచుకుంటే పర్లేదు, ఏ వేసుకున్నా పర్లేదు, డ్రెస్సులు ఎలాగున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు. అది కాయటం అంటారా? వదిలేయటం అంటారు. మంచి కాపలి, మంచి కావలి కాసే వాళ్ళ ఉండాలి. బలా మంచి దాసుడా, నమ్మకమైన దాసుడు అనే పేరు కావాలి నాకు. అట్లాగే ఇంట్లో ప్రతి ఒక్క భర్తకి ఆ పేరు కావాలి, బలా నమ్మకమైన మంచి దాసుడా అని పేరు కావాలి. ఒకవేళ భర్త లేకపోతే ఒకనొక రోజు అప్పుడు మాట్లాడాలి, బలా నమ్మకమైన మంచి దాసుడు అలా అని దేవుడు మాట్లాడాలి. ఆ పేరు మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకొనండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నత పరిశుద్ధుల వేలాది కోట్ల వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకునే వరకు తండ్రి అయ్యా మీకు నమ్మకముగా ఉండి అయ్యా మేము ముందు కొనసాగుటకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని తండ్రి అయ్యా ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆశ లేకుండా, లోక మాలిన్యం వారి లోపలికి వెళ్లకుండా తండ్రి వారిని కాచి కాపాడి మీ కొరకు నిలబడిన బిడ్డలుగా చేయమని కోరుతాను. అయ్యా నీవే ఇస్తున్నావు, నువ్వే తీసుకోండి, నీవే నీ నామానికే మహింపడును కాక తండ్రి. అయ్యా మేము ఆ రీతిగా జీవించి తండ్రి మీ కొరకు తండ్రి మేము ముందుకెళ్ళలాగిన తండ్రి అయ్యా మేము సంపాదించి ప్రతి ఒక్కటి మీ సన్నిధానంలో మేము సమకూర్చుకున్నటకు తండ్రి అయ్యా మీ కృపను మా అందరి మీద ఉంచమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయము, మేడల ప్రతిష్ఠించు, మనల్ని క్షమించము, శోళ తప్పించము. నీ రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of Father, grace and mercy of Jesus Christ, communion with the Holy Spirit now and forevermore. And all of God's children says, and all of God's children says, hallelujah.